డియర్ పవన్ కళ్యాణ్ సార్, నేను వైజాగ్లో జస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ని. నాకు పాలిటిక్స్ గురించి తెలీదు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఎవరు వస్తే ఏముందిలే, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఇంప్రూవ్ చేసేది ఎవరూ లేరు అని గట్టిగా నమ్మేదాన్ని. కానీ ఈ 5 years గవర్నమెంట్ ఇలా మాత్రం ఉండకూడదు అని తెలుసుకున్నాను. ఇది ఎందుకంటే సంక్షేమ పథకాలు అన్న పేరుతో అవసరం ఉన్న వాళ్ళకి, అవసరం లేని వాళ్ళకి అయితే డబ్బులు విచ్చలవిడిగా పంచారు. అవసరం ఉన్న వాళ్ళకన్నా అవసరం లేని వాళ్లే ఈ సంక్షేమ పథకాల గురించి బాగా తెలుసుకుని వీటి కోసం పాకులాడారు. గవర్నమెంట్ ఎక్కడెక్కడ డెవలప్ చేసిందో, ఎక్కడెక్కడ డబ్బులు తినేసిందో ఇవన్నీ నాకైతే తెలియదు. కానీ యాజ్ అ టీచర్గా నేను ఒక 2 problems అయితే అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ అయితే గవర్నమెంట్ స్కూల్స్. రియల్లీ గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయాలి అనేది వెరీ గుడ్ ఆస్పెక్ట్. స్కూల్స్కి ప్రాపర్గా పెయింట్స్ వేయించడం, ఫ్రీ యూనిఫార్మ్స్, ఫ్రీ బుక్స్, ఫ్రీ షూస్, LEDs in every classroom, tabs, free tabs for children, BYJU'S classes. రియల్లీ ఇవన్నీ గ్రేట్ ఐడియా. ఇన్నిటి మీద ఫోకస్ చేసిన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద మాత్రం ఫోకస్ చేయలేకపోయింది. ఎందుకంటే యాజ్ అ టీచర్ I could clearly make out the difference between a government school student and a private school student. Next, engineering, IIT, accountancy చేసిన స్టూడెంట్స్కి మన వైజాగ్లో అయితే ప్రాపర్ జాబ్స్ లేవు. If they want to get a better opportunity, either they have to go to Hyderabad, Bangalore or Pune. వైజాగ్లో ఉన్న కంపెనీస్ కూడా మూతపడిపోయాయి. వితౌట్ నాలెడ్జ్ నేను అన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేయలేను, కానీ నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఈ 2. And at last, thank you so much for coming into politics, sir. ఈ గ్రాటిట్యూడ్ కూడా 2 reasons ఉన్నాయి. The first reason, I'm a teenager mom. నా పిల్లల్ని యూ మస్ట్ నో వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అని బలవంతంగా న్యూస్ దగ్గర కూర్చోబెట్టేదాన్ని. బట్ ఫ్రమ్ పాస్ట్ 2 years వాళ్ళకి వాళ్ళే న్యూస్, వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అని ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. అది మాత్రం మీ వల్లే. ఈవెన్ ఎలక్షన్స్ రిజల్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీవీ ముందరే 2 పిల్లలు కూర్చున్నారు. దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అండ్ ద నెక్స్ట్ చేంజ్ ఐ హ్యావ్ నోటిస్డ్ ఇన్ దిస్ ఎలక్షన్స్ ఈజ్, నేను నియర్లీ 5 times ఆ ఓట్ని అయితే క్యాస్ట్ చేశాను. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం 3 hours పట్టింది ఓట్ వేయడానికి. అండ్ వాట్ డ్రూ మై అటెన్షన్ ఈజ్ దేర్ వర్ లాట్ ఆఫ్ యూత్ పార్టిసిపేటింగ్ ఇన్ కాస్టింగ్ ద ఓట్. వాళ్ళకి ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నామన్న ఎక్సైట్మెంట్తో పాటు మీకు ఓట్ వేస్తున్నామన్న జీల్ ఎక్కువైంది. రియలీ యూ టోటలీ డ్రూ ద అటెన్షన్ ఆఫ్ ఆల్ ద యూత్. యూ హ్యావ్ దట్ కరిష్మా. నేను యాక్చువల్లీ మీరు పాలిటిక్స్లో వచ్చారు అంటే ఈ స్టార్స్ ఇలాగే పాలిటిక్స్లో వస్తారు, బట్ దే కాంట్ విత్స్టాండ్ మీరు కూడా చిరంజీవి గారి లాగా మళ్ళీ మీ పార్టీ దేంట్లో నాకు కలిపేస్తారు అని అనుకున్నాను. బట్ ద వే యూ వర్క్డ్ హార్డ్, అంత స్టార్డమ్ ఉండి కూడా మీరు అన్ని కష్టాలు పడి అన్ని ఇన్సల్ట్స్ బేర్ చేసి నిజంగా 21 out of 21 seats కొట్టారు అంటే రియలీ ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు యూత్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్లా నిలిచారు. యూత్తో పాటు యూత్ పేరెంట్స్ కూడా మీరు నిజంగా యూత్ని డెవలప్ చేస్తారు అని చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాం. మా హోప్స్ని నిరుత్సాహపరచరు అని ఆశిస్తూ, a middle class mom and a teacher.